ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఇంకొక విషయం కూడా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఏ ఆధారాలు ఉన్నాయని ఒక వీడియోలోనేమో పోస్ట్ మార్టం రిపోర్టు అవన్నీ చూసి మీరు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్ తో సహా. మళ్ళీ గెలిచిన తర్వాత మీరు చెప్తున్న వీడియోస్లలో ఏ ఆధారాలు పెట్టుకొని నా కూతురు సుగాలి ప్రీతి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే ఎవరు మీకు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు రిపోర్ట్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అవి ఏవి చేయకుండా చుప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. ఇంత బర్నింగ్ కేసులుంటే కూడా ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు కానీ నా కూతుర్ని చంపేసిన వాళ్ళ మీద పరిగెడుతుంటే నాకు న్యాయం జరిగేది. అందుకే ఈ రోజు నాకు న్యాయం చేయండి అని సభముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, యశస్వి గారిని కూడా కోరుకుంటున్నాను.